ఇక కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ స్పందించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టు భావిస్తున్నామన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని అన్నారు. 21/10/2023 నాడు పిల్లర్లు కుంగిపోయినాయి మేడిగడ్డ బ్యారేజ్ లో అని చెప్పి క్లియర్ గా రివర్ బెడ్ లో పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి రాసింది. కానీ ఎక్కడ బ్రిడ్జ్ బ్యారేజ్ కూలిపోయినట్టు కానీ ఎక్కడో లేదు. అందులో క్లియర్ గా ఏం రాసిందంటే ఆ 3 పేర్లు కుంగిపోయినాయి, దాని మీద ఎంక్వైరీ చేసి మరి ముందుకు పోవాలా లేదా అని. దీని ప్రకారమే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఆ ఎన్డీఎస్ఏ క్లియర్ చేసింది బ్యారేజ్ సేఫ్ ఉన్నది, రిపేర్ చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పక్క వారేసిండ్రు. ఈయన 100 రోజులు ఇస్తాన కమిషన్ 100 కాదు నువ్వు సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటావో లాస్ట్ కూడా వీళ్ళ 3 పేర్లు లేకుండా ఎట్లిస్తావా కమిషన్ అని చెప్పేసి వీళ్ళ 3 పేర్లు ఇరికించడానికి ఈరోజు కావాల్సుకుని కుట్ర పెట్టుకొని ఈరోజు 20 తారీఖు నాడు నోటీసు ముట్టక ముందే నోటీసు ఇచ్చడం అంటే ఇలా పైశాచిక ఆనందం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సంపదను పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయం చిమ్మట్లో భాగం కాటి దయచేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎంత ఎడారిపందంగా ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చినాక అదే ఎడారిపందంగా మలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది కేసీఆర్ గారి మీద కుట్ర పన్నీరు విషం చిమ్ముతున్న భాగంగా అని చెప్పేసి కావాల్సుకొని వీళ్ళని బదనాం చేయాలని చెప్పి 3 పేర్లు పెట్టేది ఇరికించడానికే భాగం ఈ రోజు. ఇదివరకు ఎన్ని ఫెయిల్ అయినాయి. కేటీఆర్ గారిని ఈడీలు ఇరికిచ్చిర్రు, ఆ ఫార్ములా అన్నారు. ఏదైనా నీకు ప్రూఫ్ అయిందా? ఇది కేవలం కక్ష సాధింపు. ఇది వాస్తవంగా గతంలో ఆంధ్రలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను తెరదీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అంతే. మీరు ఇది కుట్రపూరితంగా భాగంగా కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అని మేము అంటున్నాం.